ఇవాళ విద్యార్థులు పెద్ద ఎత్తున అంబేద్కర్ సర్కిల్ నుంచి అమరవీర స్తూపం కారి బీసీ రిజర్వేషన్ మేమెంతో మా వాటా తేల్చే వరకు ఈ ఉద్యమం కొనసాగుతాయి. ఇలాంటి నిరసనలు ముందు ముందు ఇంకా చాలా ఎక్కువ జరగబోతున్నాయి. ఈనాటి బంద్ను చూసి అన్ని పార్టీలు, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, ఢిల్లీలో ఉన్న బీజేపీ పార్టీ, బీసీలకు తెలంగాణలో రిజర్వేషన్ ఇవ్వకపోతే మీ మనుగడ సాగదు. ఇప్పటి వరకు మీరు ఎన్నో కథలు చెప్పారు, ఎన్నో మోసాలు చేశారు. కానీ ఇప్పుడు మాత్రం రిజర్వేషన్ ఇస్తేనే మీరు ఎలక్షన్లకు పోవాలి. లేనిచో తెలంగాణలో అగ్గి మొదలవుతుంది. ఎందుకంటే మెజార్టీ 60% ఉన్న బీసీలు ఇవాళ రాజ్యాధికారానికి దూరంగా ఉన్నారు, ఎంప్లాయ్మెంట్కు దూరం ఉన్నారు, చదువులకు దూరం ఉన్నారు. అవన్నీ గ్రహించి మీరు బీసీలకు న్యాయం చేయాలంటే స్థానిక సంస్థల్లో, చట్టసభల్లో, విద్యలో, ఉద్యోగాల్లో మా వాటా మాకు తేల్చిన రోజే ఈ ఉద్యమం ఆగుతుంది. మీరు చూస్తున్నారు పెద్ద ఎత్తున ఇవాళ విద్యార్థులు, ఇవాళ బంద్ ఉన్న ఇంతమంది విద్యార్థులు వచ్చారు. అదే వర్కింగ్ డేస్ రోజు మేము తెలంగాణలో 1000 మంది విద్యార్థులను రోడ్డు మీద తీసుకొచ్చినాం. ఇదే పద్ధతిగా రాబోయే రోజులలో ఇది కనుక మీరు తెలుసుకొని మీరు మాకు సహకరించి బీసీలకు వాటా ఏందో తెలిస్తే మీరు సంతోషంగా ఉంటారు, మేము సంతోషంగా ఉంటాం. జై బీసీ.